పటాస్ టైంలో మీరు హిట్ వచ్చింది. యు ఆర్ హ్యాపీ ఫస్ట్ టైమర్. వరుస పెట్టి హిట్లు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేసి నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. దిస్ ఈస్ లైక్ సో ఈ ప్రెషర్ ఉంటుందా మీ మీద? సో ఇప్పుడు ఇది కరెక్ట్గా ఇంతకుముందు మీ మీద బాక్స్ ఆఫీస్ ప్రెషర్ ఉండేది కాదు. మీరు అది పట్టించుకునే వాళ్ళు కాదు. మీ స్టైల్లో మీ స్ట్రెంగ్స్ ప్రకారం నేను చేసుకుంటాను, రిజల్ట్ ఆటోమేటిక్గా సినిమా బాగుంటే వస్తుంది అనే ఫిలాసఫీతో చేశారు. కానీ నెక్స్ట్ ఫిల్మ్కి మటుకు దెర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ దిస్ ఫిల్మ్ ఈస్ క్రియేటింగ్ రికార్డ్స్. నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు నా బ్రెయిన్ రివర్స్లో పనిచేస్తుంది ఇప్పుడు. సో 10 years రేపటికి నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ అయ్యి, సో జనవరి 23 రేపు పటాస్ రిలీజ్. సో పటాస్ 2015, ఆల్మోస్ట్ 2025 January 2030కి 10 years కంప్లీట్ యాజ్ ఎ డైరెక్టర్. సో ప్రతి సినిమా పటాస్కి తప్ప ప్రతి సినిమాకి రిలీజ్ ముందు రోజు నేను టెన్షన్ పడుతూనే ఉన్నా. ఏమవుద్దో సినిమా ఎలా ఆడుతుంది అని ఒక చిన్న గుబులు భయం ఉంటూనే ఉంటుంది. సో ఈ సినిమా తర్వాత ఒక తెలియని ఒక రిలీఫ్ వచ్చింది నాకు. ఆడియన్స్ ఆర్ నా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని చూడటానికి ఇష్టపడుతున్నారు. 1-2 సార్లు మనం చిన్న చిన్న తప్పులు చేసినా వాళ్ళు క్షమిస్తున్నారు. ఒక్కోసారి మనం ఎక్స్ట్రాడనరీ తీసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతున్నారు. సో ఎక్కడో చోట ప్రెషర్ కంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకొద్దిగా కసిగా, ఇంకొద్దిగా ఎక్కువ క్రియేటివ్గా పనిచేసేంత ధైర్యం వచ్చింది. అదే చేయిస్తే చూస్తారు, అదే చేద్దాం అనే ఇది తగ్గుతూ వస్తుంది నాకు సినిమా టు సినిమా. సో నన్ను నేను ఇంకొద్దిగా వేరే జోనర్స్లో పడేసుకోవడానికి, నన్ను నేను కొద్దిగా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ప్రెషర్ కంటే ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ వస్తుంది సినిమా టు సినిమా ఫ్రమ్ భగవంత్ కేసరి. సో భగవంత్ కేసరికి నుంచి ఇంకొక జోనర్ ఇది ట్రై చేయడానికి, ఇక్కడ నుంచి రేపు ఇంకో సినిమా ఇంకోటి చేయడానికి కూడా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ప్రెషర్ లేదు. సో డెఫినెట్గా ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్తో ఇంకొద్దిగా డిఫరెంట్ జోనర్స్ చేద్దాం అనే ఒక ధైర్యం వచ్చింది.